సాగర తీరానికి దగ్గరగా నగరానికి దూరంగా ఉన్న ఒక మారుమూల మత్స్యకార గ్రామం నేడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామస్తుల ఐకమత్యం, సమిష్టి కృషి తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన గుండమాల గ్రామ పంచాయతీ నిరూపించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ DDU PSVP 2025 అవార్డుల్లో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి మౌలిక వసతుల సాధన విభాగంలో దేశంలోనే 3వ ర్యాంకును సాధించింది. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన గుండమాలపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఒక చిన్న తీర ప్రాంత గ్రామం గుండమాల గ్రామ పంచాయతీ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ DDUP-SVPలో స్వయం సమృద్ధి మౌలిక వసతుల సాధన విభాగంలో గుండమాల పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును కైవసం చేసుకుంది. సుమారు 980 కుటుంబాలు, 2000కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అధిక శాతం మంది మత్స్యకారులే. సముద్రంలో వేటనే ప్రధాన జీవనోపాధిగా సాగుతున్నా అభివృద్ధిలో మాత్రం ఈ గ్రామం మెట్రో నగరాలకు ధీటుగా ముందుకు సాగుతోంది. మారుమూల ప్రాంతమైన గ్రామస్తుల సంకల్పం ఈ పంచాయతీని జాతీయ స్థాయి వేదికపై నిలబెట్టింది. మౌలిక వసతుల కల్పనలో గుండమాల ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఇక్కడ ఒకే చోట పంచాయతీ కార్యాలయం, తుఫాను షెల్టర్, బడి, అంగన్వాడీ కేంద్రం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కుళాయిలు, 100% విద్యుదీకరణ, అంతర్గత సిమెంటు రహదారులతో గ్రామం ఎంతో అందంగా కనిపిస్తోంది. మొత్తం 2092 జనాభా కలిగి ఉంది. మొన్న మార్చి నెలలో ఇవన్నీ కూడా మార్చి నెలలో వాళ్ళు వచ్చి కేంద్ర బృందం వచ్చి తనిఖీ చేసి అవార్డును కూడా 30వ తారీఖున మార్చి 31వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఇంటింటికి మంచినీటి కుళాయి ద్వారా జల్ జీవన్ మిషన్లో ఇంటింటి మంచినీటి కుళాయిల ద్వారా ఇంటింటికి తాగునీటి వసతి కల్పించడం జరిగింది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఈ గ్రామ ప్రజలు చూపిన శ్రద్ధ అభినందనీయం. చెత్త నుంచి సంపద కేంద్రం ద్వారా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం కనిపించకుండా ప్రజలే స్వచ్ఛందంగా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేశారు. ఈ ప్రత్యేకతలను పరిశీలించిన కేంద్ర బృందం గుండమాలను జాతీయ అవార్డుకు సిఫార్సు చేసింది. ఈ అవార్డుతో పాటు లభించిన 25 లక్షల రూపాయల నగదు పురస్కారం గ్రామాభివృద్ధికి మరింత ఊతాన్ని ఇవ్వనుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు గుండమాల పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం మేము చేసిన పనులకి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అంత గుర్తించి మమ్మల్ని అవార్డు ఇచ్చారు. మా పంచాయతీకి 3 గ్రామాలు ఉంటే ఈ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా, అదేవిధంగా తుఫాను సెంటర్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, పరిశుభ్రత ప్రతి ఒక్క బజార్ శుభ్రత కానీ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మా గ్రామాన్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందించారు. చిన్న మత్స్యకార గ్రామం అయినా అందరం కలిసికట్టుగా ఊరిని బాగు చేసుకున్నామని, అధికారులు ఇచ్చిన వసతులను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటున్నామని, గుండమాల గ్రామ పంచాయతీ దేశంలోనే 3వ స్థానం రావడం అనేది గ్రామంలోని అందరికీ దక్కిన గొప్ప గౌరవమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మేము ఈ మౌలిక సదుపాయాలు రావడానికి కారణాలు మాకు మడ అడవులు ఉన్నాయి, మాకు వేరు కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి గుళ్ళు కానీ, తుఫాను షెల్టర్ కానీ, సచివాలయం కానీ అన్నీ కూడా మాకు ఉండటం వల్ల ఈ మౌలిక సదుపాయాల్లో మా గ్రామానికి వచ్చింది. మాకు అందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా సంతోషపడుతున్నాం. సమిష్టి కృషితో సాధించిన ఈ విజయం వికసిత భారత్ సాధనలో గ్రామీణ ప్రాంతాల పాత్ర ఎంత కీలకమో చాటి చెబుతోంది.